నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ డివోషనల్. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జయేష్ శాస్త్రి గారు ఉన్నారు. మరి గురువు గారితో మాట్లాడి ఆగస్టు మాసంలో 1 to 15 వరకు ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది గురువు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుజీ. నమస్కారం. గురువుగారు, ఆగస్టు మాసంలో మన ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం మాట్లాడుకుందాము. ముందుగా మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. ముందుగా మనకు ద్వాదశ రాశులు పక్ష ఫలితాల్లోకి వెళ్తే ఆగస్టు మాసం ప్రారంభం 1 నుంచి 15వ తారీఖు వరకు గ్రహస్థితి ఏ విధంగా ఉంది తెలుసుకునేటప్పుడు మేషంలో ఎటువంటి గ్రహాలు లేవు. వృషభం ప్రస్తుతం ఖాళీగా ఉంది. తర్వాత మిథునంలో శుక్రుడు గురుడు సంచారం చేస్తున్నారు. అలాగే కర్కాటకంలో బుధుడు రవి, సింహంలో కేతు, కన్యలో కుజుడు, తులలో మళ్ళీ ఈ యొక్క చంద్రుడు మాత్రం తిరుగుతూ ఉంటారు. గ్రహ సంచారం 2.5 రోజులకు ఒకసారి. అది వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మళ్ళీ కుంభంలో రాహు, మీనంలో ఈ యొక్క శని వక్రగమనంలో ఉన్నారు. ఇటువంటి గ్రహస్థితి మనం ఈ యొక్క 1 నుంచి 15వ తారీఖు వరకు ఆగస్టు నెలలో ఉన్న ఫలితం. ఓవరాల్గా చూస్తే కనుక దీనివల్ల ఒక యోగం అయితే ఉంది. గురు శుక్రుల కలయిక అనేది కలిగింది ఇక్కడ. తర్వాత రవి బుధుల కలయిక ఉంది. ఈ కలయిక చాలా విశేషంగా యోగిస్తుంది ఈ యొక్క కొన్ని రాసుల వారికి అని చెప్పచ్చు. ముఖ్యంగా మీరు అన్నట్టుగా మనం ఈ యొక్క కలయిక దేనికి సంకేతం అంటే, గురు శుక్రులు ఏంటంటే కాంబినేషన్ అనేది ఇద్దరు గురువులు, ఇద్దరు శుభులు. ఈ శుభగ్రహాలు రెండూ కలిసి ఉండడం అనేది చాలా విశేషమైనటువంటిది. ఇవి ఏదైతే కూడా 1, 5, 9 స్థానాల్లో ఉంటే కనుక యోగవంతంగా మంత్రివర్గంలో ఎవరైతే అంటే ఇప్పుడు జనరేషన్లో పుట్టేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి యోగదాయకమైన ఫలితాలు ఉంటాయి గురు శుక్రుల కలయిక వల్ల. అలానే రవి బుధులు కూడా ఉండటం వల్ల వాళ్ళకి బుధాతిథ్య యోగంతో పాటు మంచి విద్యాబుద్ధులు నేర్పరి, మంచి ప్రాపంచికమైనటువంటి అనుభూతులు ఏవైతే సుఖానుభూతులు కావచ్చు, లేకపోతే శక్తికి సంబంధించినటువంటి విషయాలు అంటే సుప్రమసీ పవర్ అనేది ఏదైతే ఉంటుందో వాటికి అతీతమైన శక్తులు ఎలా పొందాలి అనే వాటి గురించి కూడా చాలా మంచి పరిజ్ఞానం ఉంటుంది పుట్టే పిల్లలకి. అంటే ఈ మాసంలో 1 నుంచి 15వ తారీఖు పుట్టేటువంటి పిల్లలకి శ్రావణ మాసం మొదట్లో వీటి యోగం ఇస్తుందని చెప్పచ్చు. ఈ 2 గ్రహాల యోగాన్ని వీటిని మనము ఏ విధంగా కొన్ని రాసులకు ఏ విధంగా యోగిస్తాయి, కొన్ని రాసులకు ఏ విధంగా యోగించిన విషయాలు చెప్పుకుందాం. ముఖ్యంగా శ్రావణ మాసంలో అందరికీ కూడా లక్ష్మి కటాక్షం కలగాలని చెప్పి ప్రతినిత్యం కూడా ఆ లక్ష్మి అనుగ్రహం కలిగి ప్రతి ఇంట్లో కూడా సిరి సంపదలు తొలతూగుతూ ఉండాలని చెప్పి కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతూ శ్రావణ మాసంలో మనం మొదలు పెడతాం ద్వాదశ రాశి ఫలితాలు. గురుగారు, వృశ్చిక రాశి వారికి ఆగస్టు 1 నుంచి 15 వరకు ఏ విధంగా ఉండబోతుంది? అలానే ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది? వృశ్చిక రాశి యొక్క స్థితి చూస్తే కనుక ఈ యొక్క విశాఖ నక్షత్రం 4వ పాదము, అట్లానే అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి యొక్క స్థితి చూస్తే చతుర్థంలో రాహు, వక్రగమనంలో శని ఉన్నారు. తర్వాత అట్లా గురు శుక్రుడు 8వ స్థాన సంచారం, రవి బుధులు వచ్చేసి 9వ స్థానము, కేతు 10, ఏకాదశంలో కుజుడు. ఇటువంటి గ్రహస్థితి చూసినట్టయితే వృశ్చిక రాశి వారికి ఏకాదశంలో కుజుడు ఉన్నాడు. రాష్ట్రాధిపతి ఏకాదశంలో ఉండడం వల్ల కొంతవరకు ఈ కుజుడు అంటే వీళ్ళని ఏదైతే ఉంటుందో వీళ్ళు మాటలతోనే పనులు కానిచ్చేస్తారు. అంటే వీళ్ళ చూడడంతోనే పనులు అయిపోతాయి అక్కడ. ఎందుకంటే గాంభీర్యం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి అక్కడ. ఆ గాంభీర్యంతో కొన్ని పనులు అయిపోతాయి. అందులో అర్ధాష్టమ రాహు, వీళ్ళకి అర్ధాష్టమ రాహు ప్లస్ శని కూడా వీళ్ళకి వక్రగమనంలో ఉన్నారు. వీళ్ళకి పనులు కుంటుబడినవన్నీ కూడా మళ్ళీ తిరిగి పొందటము, వీళ్ళకి ఎప్పుడైతే ఒక పని కావాలనుకుంటున్నారో అది కొద్ది కాలంలో పూర్తయ్యే అవకాశం కూడా ఉంది ఇంకా వృశ్చిక రాశి వారికి ఆశ్చర్యకాలంలోనే. తర్వాత శుక్రుడు గురుడు అష్టమంలో ఉన్నారు. అంటే ఆయుర్దాయ పరంగా చూస్తే యోగప్రదంగా ఉన్నాయి ఆయుర్దాయ పరంగా. అట్లానే వీళ్ళ యొక్క భార్య మూలకంగా కొంత లాభాలు ఉండడం వృశ్చిక రాశి వారికి. తర్వాత ఈ భార్య మూలకం కావచ్చు, స్త్రీ మూలకం కావచ్చు, ఏదైనా స్త్రీ మూలకంగా అంటే సంపాదన అనేది పెరగడం కానీ లేదా కలవటం కానీ లేదా వాళ్ళ వల్ల వీళ్ళకి ఏదన్నా కొంత ఇన్వెస్ట్మెంట్ సంబంధించి కానీ కొంత యోగాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత రవి బుధులు వీరికి 9వ స్థానంలో ఉన్నారు. ఈ రవి వీరికి 9లో ఉండడం వల్ల కొంత అనుకూలమైన అంశం. బుధుడు పెద్ద యోగాన్ని ఇవ్వటం లేదు, కొత్త ఆలోచనలు ఏవి రావు, కానీ వీరు వేరైనా సహకారం తీసుకొని అడ్వైస్ తీసుకొని ముందరికి వెళ్తుంటారు, తద్వారా యోగప్రదంగా ఉంటాయి. తర్వాత కేతు వీరికి 10లో ఉన్నాడు. అనుకున్నంత డబ్బు వచ్చినా కూడా ఖర్చులు కూడా అంతే భారంగా ఉంటుంది, కాబట్టి దానికి అంతటగా సరిపోతుంది. కాబట్టి ఏదైనా కూడా వృశ్చిక రాశి వారికి అవయోగమే ఎక్కువగా ఉంది చెప్పచ్చు.
అంటే 60%లో 100%లో 60% ప్రతికూల అంశాలు ఉన్నాయి, 40% అనుకూల అంశాలు ఉన్నాయి. అలాగే వీరికి ముఖ్యంగా చెప్పాలంటే రాహు, అలాగే ఇక్కడ వచ్చేసి బుధుడు, అలాగే కుజుడు, కేతు, ఈ యొక్క గ్రహాలు బాగాలేదు. కాబట్టి ఈ గ్రహాలకు సంబంధించి మీరు గణపతి ఆరాధన చేసుకోవటం, తర్వాత ఏదైనా అమ్మవారు లక్ష్మీప్రదం అంటే శ్రావణ మాసం కాబట్టి లక్ష్మీదేవి నిత్యం కూడా మహాలక్ష్మి అష్టకం చదువుకోవటం, మహాలక్ష్మి స్థుతి చేసుకోవటం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి తామర గింజల పూసల మాల ఉంటుంది కదా, ఆ మాల తీసుకొని తదేకంగా ఏదో ఒక మంత్ర జపం చేసుకోవడం వల్ల కూడా లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. శ్రీ సూక్తం వస్తే శ్రీ సూక్తం పాలన చేసుకోవడం ఇంకా విశేషం. ఓవరాల్గా అన్ని రాశులకి ఏదైనా ఒక రెమెడీ చెప్పగలరా గురించి? మొత్తం మీద ద్వాదశ రాశి వారికి గురు శుక్రులు రవి బుధుల కలయిక యోగప్రదంగా ఉన్నాయి. కానీ న్యాచురల్ గ్రహస్థితి చూసినట్టయితే కొంత ఈ గురు శుక్రులు ఏదైతే కలయిక ఉందో తృతీయ స్థానంలో గురుడు అవయోగాన్ని ఇస్తున్నాడు, అట్లాగే రాహు శని కూడా అవయోగాన్ని ఇస్తున్నాడు. అంటే ఈ 15 రోజుల్లో శ్రావణ మాసంలో అత్యద్భుతమైన రోజులు కొన్ని ఉన్నాయి మనకి. అవి ఏమిటంటే 1వ తారీఖు అష్టమి స్వాతి నక్షత్రంతో ప్రారంభమవుతుంది ఆ రోజు. మళ్ళీ 15వ తారీఖు మనకు కరెక్ట్గా ఈ యొక్క శ్రవణ నక్షత్రము తదుపరి అయినటువంటి నక్షత్రాల వరకు ఉంటుంది. సంకష్టహార చతుర్థి కానీ, ఈ శ్రవణ మళ్ళీ పౌర్ణమి కానీ, ఇటువంటి మహత్తరమైన రోజులు ఉంటాయి కదా. ఈ పర్వదినాలలో ఏదైనా కానీ తోచిన దానం ధర్మము, ముఖ్యంగా ఈ మాసంలో గొడుగుని దానం చేయమన్నారు. గొడుగు కానీ ఎవరికైనా చలితో బాధపడుతున్నటువంటి వారికి వర్షాకాలంలో వాళ్ళకి కప్పుకున్న రగ్గులు కానీ, తర్వాత ఈ యొక్క రెయిన్ కోట్స్ కానీ అలాంటివి కనుక చేస్తే కనుక కొంతవరకు వాటి నుంచి ఉపశమనింపించి వేరే వాళ్ళకి ఇవ్వటం వల్ల, అంటే ఎవరు కొనుక్కోలేని వాళ్ళు భిక్షగాళ్ళు ఉంటారు, వాళ్ళకి వస్త్రాదులు అటువంటి వారికి చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి శ్రావణ మాసంలో. అంటే ముఖ్యంగా గొడుగు దానం అయితే చేయమన్నారు. గొడుగు కనుక దానం చేస్తే, అంటే వర్షాకాలం కాబట్టి గొడుగు దానం చేస్తే కనుక విష్ణుమూర్తి ప్రీతి త్రివిక్రమణ అనుగ్రహం కలుగుతుందని చెప్పారు. ఇది ధర్మశాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి ఈ లక్ష్మీ కటాక్షం కోసం కూడా ఎవరైనా శ్రీ సూక్త విధానంగా పారాయణం చేసుకోవటం, అనులోమ విలోమ పద్ధతిలో కానీ, తర్వాత లక్ష్మీదేవికి బిల్వపత్రాలతో ఆరాధన చేయటం ధనప్రాప్తి కోసం. అలానే మనకున్న నెగిటివ్ ఎనర్జీ పోవటానికి ఏం చేస్తే బాగుంటుందంటే బిల్వపత్రి చెట్టు ఏదైతే ఉంటుందో ఆ చెట్టుకి కింద కూర్చొని మహాలక్ష్మి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఈ విధంగా చేస్తే కనుక ద్వాదశ రాశుల వారందరూ కూడా ఎక్కడైనా నవగ్రహాలు దేవాలయానికి వెళ్ళినప్పుడు నవగ్రహాలు అక్కడ హోమగుండం ఉన్నా, లేదా ఎక్కడైనా సాయిబాబా గుడిలో ధుని ఉంటుంది, ఆ ధునిలో కూడా నవధాన్యాలు వేసి యథేకంగా 27 ప్రదక్షిణాలు చేసిన చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా చేయటం మంచిది. రాబోయే హయగ్రీవ జయంతి చిన్నపిల్లలకు ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, విద్యార్థులుగా ఉండేటువంటి వారికి హయగ్రీవ జయంతి రోజున ఎక్కడ దేవాలయాల్లో వైష్ణవ దేవాలయాల్లో హయగ్రీవ స్వామి ఉంటే కనుక అక్కడ వెళ్ళి స్వామివారి యొక్క హోమంగాన్ని చేస్తే అక్కడ వెళ్ళడం మంచిది. సరస్వతీ లేహ్యాన్ని ఎవరైనా అవకాశం ఉంటే ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసుకునేటువంటి వారు ఎవరు ఉంటారో ఆయుర్వేద లేఖ్యాన్ని స్వామికి సమర్పణ చేసి అది తీసుకోవటం వల్ల కూడా ఆ స్వామి అనుగ్రహం వల్ల మందబుద్ధినిచ్చి విద్యార్థులు మంచి దశలో ఉంటారు అని చెప్పచ్చు. ఓకే గురుజీ, ధన్యవాదాలు.